కేయూ పరిపాలన విభాగంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు మహిళా అధ్యాపకులు. కాలేజీ ప్రిన్సిపాల్గా, హెచ్ఓడీలుగా రాణిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిపాలనలోనూ మహిళలు సత్తా చాటుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిపాలనలో కీ రోల్ పోషిస్తున్నారు మహిళలు. ఇక్కడి నుంచి కొండా సురేఖ, సీతక్క రాష్ట్ర మంత్రులుగా కొనసాగుతున్నారు. సత్యశారదాదేవి ప్రావీణ్యం కలెక్టర్లుగా పనిచేస్తున్నారు. ఎమ్మెల్యే ఎస్ఎస్విని రెడ్డితో పాటు నగర మేయర్గా సుధారాణి, కమిషనర్గా తాజీ వాక్ డే అభివృద్ధిలో భాగమవుతున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 32 మంది మహిళా అధ్యాపకులు ఉన్నారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్, మహిళా పీజీ కళాశాల, లా కాలేజ్ ప్రిన్సిపల్స్ గా మహిళలే పనిచేస్తున్నారు. 16 మంది మహిళా అధ్యాపకులు కేఈ డిపార్ట్మెంట్ హెచ్ఓడీలు ఉన్నారు. మిగతా వాళ్ళు కీలక పదవులు నిర్వహిస్తున్నారు. పట్టుదల ఉంటే మహిళలు ఉన్నత స్థితికి చేరుకోవచ్చన్నారు వర్సిటీ హెచ్ఓడి ప్రొఫెసర్ రమ. ఆత్మవిశ్వాసం అత్యున్నత స్థాయికి చేరుస్తుందన్నారు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి ఆకలి బాధ అనుభవించానని పాత రోజులను గుర్తు చేసుకున్నారు. పరిస్థితులను చూసి మహిళలు నిరాశ చెందకుండా ముందుకు సాగితే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. అంటే కాన్ఫిడెన్స్ లెవెల్ కొంత తక్కువగా ఉంటుంది. సో మనం ఫస్ట్ చేయాల్సింది ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ని పెంచుకోవాలి. సో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ కనుక మనం పెంచుకుంటే మనం తీసుకున్న డెసిషన్ రైట్ రాంగో ఫస్ట్ వీ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్. సేఫ్ జోన్లో నుంచి ఎప్పుడు కూడా బయటికి వచ్చి వర్క్ చేయడం నేర్చుకోవాలి. అవుట్ ఆఫ్ ద బాక్స్ థింక్ చేయడం అనేది ఇప్పుడు నవేడేస్ ఉన్న జనరేషన్కి చెప్పేది ఏంటంటే వీ హ్యావ్ టు థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్. సో ఉన్న పరిధిలోంచి కాకుండా ఏం చేయవచ్చు అనేది ఆలోచన విధానం కనుక ఉంటే మనము ఏదైనా సాధించవచ్చు అని అనుకుంటాను. ఎందుకంటే నాకు మా ఫాదర్ నాకు చిన్నప్పుడే 1 year అప్పుడే ఎక్స్పైర్ అయ్యారు. నో బ్రదర్స్, మదర్ ఇల్లిటరేట్, తను చదువుకోలేదు. కానీ ఐ సల్యూట్ టు మై మదర్. తను చదువుకోకపోయినా మేము మాత్రం ఖచ్చితంగా చదువుకోవాలి అనే ఒక ఆశయం తనకు ఉండేది. సో దానివల్లనే నేను ఈ స్థాయికి రాగలిగాను అని అనుకుంటాను. సమాజంలో మహిళలంటే ఇప్పటికీ అందరికీ చిన్న చూపేనన్నారు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జ్యోతి. చేసే పనిలో సొంతంగా నిర్ణయాలు తీసుకునేలా మహిళలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలన్నారు. పరిస్థితులను చూసి భయపడొద్దని చెప్పారు. ఫిజికల్గా స్ట్రాంగ్ కాకపోయినప్పటికీ కూడా ఆలోచన విధంగా నేను చాలా స్ట్రాంగ్ అని నేను ఘంటాపదంగా చెప్పగలుగుతాను. అండ్ దీని కారణంగానే నేను ఇవాళ కాకతీయ యూనివర్సిటీలో మొట్టమొదటి ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్గా బాధ్యతలు చేపట్టి సక్సెస్ఫుల్గా చేయగలిగాను. ఒక ఆపర్చునిటీగా నాకు వచ్చినటువంటి ఒక అవకాశంగా తీసుకున్నాను. అండ్ చాలా హ్యాపీగా ఉన్నాను అవకాశాన్ని నేను తీసుకున్నందుకు. ఎందుకంటే చాలా హ్యాపీగా ఈ బాధ్యతను నేను నిర్వహించగలుగుతున్నాను. ఏ విధంగా మనం